నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. గోకవరం మండలంలో ఆడపిల్ల పుట్టిందని భార్యను అత్తింటి కుటుంబ సభ్యులు వేధిస్తున్న ఘటన వెలుగు చూసింది. ఆకాశాన్ని తాగుతున్న మహిళలు తమను చిన్నచూపు చూస్తున్న మగాళ్లను గెలవడంలో ఇంకా వెనకబడే ఉన్నారు. పుట్టబోయే బిడ్డ మగ లేదా ఆడ శిశువ అనేది మగవారిలోనే ఉంటుందనే విషయం తెలిసి కూడా అధిక కట్నం ఆశతో భార్యలను వేధిస్తున్న ఘటనలు జరుగుతుండడం బాధాకరం. ప్రభుత్వం ఎన్ని పథకాలు, ఎన్ని ఆలోచనలు చేస్తున్నా మహిళల్ని ముందుకు తీసుకెళ్లడంలో వెనుకబడే ఉన్నాయన్నది నిజం. తాజాగా వెలుగు చూసిన ఘటన. సుమారు 50 లక్షల కట్నం తీసుకున్న అత్తింటి వారు ఆసుపత్రిలో భార్యకు ప్రసవం అయిన తర్వాత ఆడపిల్ల అని తెలిసి కనీసం శిశువును చూడకుండా భర్త, వారి కుటుంబం వెళ్ళిపోయారని, కొన్ని రోజుల తర్వాత భార్య అత్తింటికి ఆడపిల్లతో వెళ్తే కొట్టి తరిమేశారని, స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తర్వాత ఆసుపత్రిలో జాయిన్ చేశామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇచ్చాడు తప్ప తన భర్త కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. 9 నెలలను తీసుకెళ్లి 10 రోజులు ఉన్నాక మా అమ్మాయిని వేరే వాడితో అక్రమ సంబంధం ఉందని ఇన్స్టాగ్రామ్ లో ఎవరితో ట్రాప్ చేసి ఫోన్ పెట్టాడయ్యా. మా అమ్మాయిని చాలా దారుణంగా హింసించాడు. కోర్టుకి ఎత్తనేమో నీకు ఏమి చెల్లదన్నాడండి, లాయర్ గారు ఏమో చెల్లదన్నారండి, విడాకులు ఇవ్వరమ్మా, నీ కాపురం వస్తుందమ్మా, కంగారు పడకమ్మా అంటే పాప ఏమో నానా అని ఎడుతుంటే నిన్న సోమవారం తీసుకెళ్ళేవాడిన్నా. సోమవారం తీసుకెళ్తే నేను మధ్యాహ్నం 12కి దిగుతావాడిని. దిగుతున్న పాపానికి మా అమ్మాయిని సిత కొట్టేసి అత్తగారు మామగారు కలిపి కొట్టేసి సిత కొట్టేవారండి. కొత్త కొడుకుని ఇలాంటి దారుణం ఏ అమ్మాయికి రాకూడదని దిశ పోలీస్ కూడా పెట్టామండి. ఎమ్మెల్సీ కూడా పూర్తి చేసి గోకవరం పోలీస్ స్టేషన్ ఎస్సీ గారికి పంపించారండి. బాబాయ్ అంటే చాలా దారుణంగా తిట్టారండి. లంచ్గానే అలా ఇలాగ అన్ని కూడా తిట్టారండి. మీకు ఎవడున్నాడో ఆడే అంటున్నారండి. ఏమి లేకుండా సరే వాళ్ళు ఫ్రీక్ ఇన్స్టాల్ గేమ్ లో ఆయనది సెల్లండి, మా అల్లుడిదేనండి. మా అమ్మాయికి కూడా సెల్లలేదండి. అయినా కానీ మా అమ్మాయిని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కట్టి ఏమి ఇష్టం లేకండి, వాళ్ళ మేనమామ కూతురుని పెళ్లి చేసుకున్నామని ఇష్టంతో అలా చేస్తున్నారండి. మా అమ్మాయిని శిస్త్రహింసలు పెడుతున్నారండి అని చెప్పి మేము అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం సార్. మా అమ్మాయికి న్యాయం జరగాలి సార్ అని కోరుకున్నామండి. నా పేరు కండవేల్ లక్ష్మి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ గా పనిచేస్తున్నాను. నాకు రాత్రి 12 గంటలకి నేను 12 గంటలకి హుటాహుటిని బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అప్పుడే దిశ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు పాపనే అని చెప్పగానే నేను వెంటనే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ వెంటనే కానిస్టేబుల్ గారు రెస్పాండ్ అయ్యి, అమ్మాయి గారు కూడా అక్కడ లేడీ కానిస్టేబుల్ కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయికి కింద బ్లీడింగ్ అవ్వడం, తర్వాత భయంకరమైన దెబ్బలండి, ఒళ్ళంతా పళ్ళలోనేమో పెద్ద పెద్ద బొప్పులతో ఉండి వామిటింగ్స్ అవుతున్నాయి. అమ్మ ఏదో ప్రమాదం పొందుతుందని ముందర అర్జెంట్ గా మీరు హాస్పిటల్కి తీసుకున్నాడండి అని అక్కడ అమ్మాయితో ఎమ్మెల్యే స్టేట్మెంట్ తీసుకొని హాస్పిటల్ పంపించడం జరిగిందండి. వెంటనే ఎమ్మెల్సీ కట్టి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎమ్మెల్సీ పంపించడం